గురువు తనను తన దృష్టిలో పెట్టి జన్మరహితమున స్థానమునకు గొనుపోవు ప్రాణమునకు గన్నట్టి విషయము దృశ్యమనబడుచున్నది. భౌతిక అభౌతిక జగత్తులందు గల విషయములు స్థూల సూక్ష్మ శరీరములతో గ్రహించగల శక్తికి దృశ్యమని నిశ్చయము. ఈశ్వర విషయము తెలుసుకొనవలెనని అభిలషించిన సాధకుడు స్వప్న దృశ్య విజ్ఞానములతో కూడిన పరిజ్ఞానమునకు సద్గురుమూర్తి లక్ష్య సిద్ధిచే గ్రహించగలని భావిస్తున్నాను. అవన్నీ సూచించినట్టి విశ్వాత్మకుండు మానవులకన్ని ఎడల తోడ్పరుడు వాడు. ఊహలకు అందనట్టి మహోన్నత ఉండు ఈశ్వరుండిచు మాకు అభిష్ట సిద్ధి. ఈ ఆకాశించిన నా సద్గురువు నా సాష్టాంగ నమస్కారం. కానీ మా తల్లిదండ్రులు కూడా నమస్కారం. దృశ్యము అదేవిధంగా ఈ యొక్క స్వామి యొక్క మహామంత్రము తద్వారా స్వామి యొక్క లక్ష్యంలో ఏ విధంగా ఉండగలం అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా వివరించింది. ఆ అమ్మాయికి అభినందనలు. ఇప్పుడు బండే ఉషా కిరణ్, గుజరాత్. గురుమమ్మ విష్ణు గురుదేవ మహేశ్వర విశ్వాస పరమమ్మ తస్మై గురువే నమః. స్వామికి శాస్త్రంగ నమస్కారంలో సభ్యులకి నమస్కారంలో మానవ సేవ సర్గమయ రూపమై తపస్సు సేవలోనే పలుకునున్నాడు. భవసాగరము నాటులేవు మంత్రము పలేంటిది ఎప్పటికీ కిలువకాక నిలుచున్నదే ధర్మము. ఇదే ఈ పీఠం యొక్క తత్వము. థ్యాంక్ యూ. స్వామి నమస్కారం. వారి అమ్మగారు రండమ్మా. తల్లిదండ్రులు ఇద్దరు రండి. బండి నాగేశ్వరరావు మనవడు ఈ అబ్బాయి చక్కగా గురుస్థుతి చేయడమే కాకుండా పీఠం యొక్క లక్ష్యాన్ని మనకి చక్కగా వివరించాడు. బండే ఉషా కిరణ్కి అభినందనలు. ఇప్పుడు ముత్యాల శ్లాఘన, డాక్టర్ ఆఫ్ చిట్టుబాబు, హైదరాబాద్. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. వేదికను అలంకరించిన సహస్ర భానుమండల తేజస్వరూపి స్వామి పద్మముల వంటి పాదములకు నా నమస్కారములు. సభా సభ్యులందరికీ నమస్కారములు. ఈరోజు మనం ఒక విశిష్టమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నెల 23వ తేదీన భీమవరంలో షష్టమ పీఠాధిపతి గారి సంస్మరణ సభ సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. సాటి లేని బహుముఖాల మేటి. ఎవరైనా ఏదో ఒక రంగంలో ప్రావీణ్యం ఉంటుంది. కానీ మురారిషా తాతయ్య గారు మహాపండితులు, కవీశ్వరులు, మేధావి, బహుభాషా కోవిదులు, బహుగ్రంథకర్త, మహావక్త, కేంద్ర శాసన సభ్యులు, స్వాతంత్ర సమరయోధులు. అంతేనా, ఎంతో ఉత్కృష్టమైన పీఠాన్ని నడిపించే పీఠాధిపతిగా వారి ప్రావీణ్యం వర్ణనాతీతమైనది. కవిశేఖరుడుగా వారు 60కు పైగా గ్రంథాలను రచించిన వైనం, సాహిత్యవేత్తగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న విధానం, మహావక్తగా గాంధీజీ అంతటి వారే ఉమరాలిషా గారు మాట్లాడితే వారి మాటలకు ప్రజలు స్వాతంత్రోద్యమం పట్ల అవగాహన పెంచుకుంటారని చెప్పడం వారి గొప్పతనానికి నిదర్శనం. ఉమరాలిషా గారు స్త్రీ జనోద్ధారకులుగా ఎంతో అన్యాయమైన కృషి
కృషి చేశారు. బాల్య వివాహం, వితంతు వివాహం, స్త్రీ విద్య, సతీ సాగమనం, వరకట్నం, కన్యాశుల్కం వంటి దురాచారాలను ఖండించే విధంగా వారు అన్యాయమైన కృషి చేశారు. అంతేనా, ఎంతో గొప్ప పీఠాన్ని నడిపించే పీఠాధిపతిగా చేసి సభ్యుల్ని ధన్యులు గావించారు. ఆ మహాత్ముని కిరీటంలో ఒదిగిన వజ్రాలు పండిట్గా, మౌల్వీగా, అలీగర్ యూనివర్సిటీ, ఆర్యన్ యూనివర్సిటీ ఆఫ్ ఫ్రాన్స్, డాక్టర్ ఆఫ్ లిటరేచర్తో అమెరికా సత్కరించి గౌరవించింది. అంతటి బ్రహ్మ ఋషి తెలుగు గొప్పతనాన్ని చాటిన ముస్లిం కవిగా ప్రసిద్ధి చెందారు. అటువంటి మహోన్నత వ్యక్తి చరణాలను విందునకు నమస్కరిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామి పద్మముల వంటి పాదములకు నా నమస్కారములు. కవిశేఖర డాక్టర్ ఉండాలిషా గారి యొక్క విశిష్టతని శ్లాఘన చాలా చక్కగా వివరించింది. ఆ అమ్మాయికి సప్తరత్న అభినందనలు. వారి తల్లిదండ్రులు వచ్చారమ్మా, నమస్కారం పెట్టుకున్నాం. ఇప్పుడు కోమల్ గారు శాతత్వం